20 లక్షల అప్పు కోసం కన్నబిడ్డను అమ్మేసిన తండ్రి తల్లి అట. 45 బీఆర్ఎస్ నేతతో బలవంతంగా పెళ్లి. జనగామ జిల్లా బచ్చలపేటలో దారుణం. మహిళా కమిషన్ ఆశ్రయించిన యువతి న్యాయం చేయాలని డిమాండ్ అంటూ చూస్తున్నాం. కళ్ళల్లో ఏంటంటే 20 లక్షల అప్పు కోసం కన్నబిడ్డను అమ్మేసినటువంటి తండ్రి అట. ఒకసారి చూద్దాం దీని గురించి కూడా. ఇది బీఆర్ఎస్ లీడర్ అట. బీఆర్ఎస్ కూడా అంటిస్తారు ఇది. చూడండి ఇలా మొత్తం దీని గురించి చర్చ చాలా బలంగా జరుగుతుంది. ఇక చూడండి, అప్పు తీర్చేందుకు కన్యాశుల్కాన్ని తలపించే విధంగా ఒక తండ్రి సవతి తల్లి 18 ఏళ్ల బిడ్డను 45 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారట. ఈ అమానుష ఘటన జనగామ జిల్లా బచ్చలపేటలో చోటు చేసుకుంది. బాధిత యువతి తెలిపినటువంటి వివరాల ప్రకారం జనగామ జిల్లా బచ్చలపేట చెందినటువంటి రాకేష్ గౌడ్ కొన్నేళ్ల కిందట ఓ ఎస్టీ మహిళను పెళ్లి చేసుకున్నారు. వారికి ప్రస్తుతం 18 ఏళ్ల కూతురు కూడా ఉంది. కొంతకాలం క్రితమే ఆ ఎస్టీ మహిళను వదిలించుకున్నటువంటి రాకేష్ తన సామాజిక వర్గం చెందినటువంటి మరో మహిళను పెళ్లి చేసుకున్నారు. అయితే రాకేష్ సవతి తల్లి కలిసి తమకు ఉన్నటువంటి 20 లక్షల అప్పు తీర్చేందుకు స్థానికంగా ఉన్నటువంటి ఆవుల ప్రశాంత్ రెడ్డి అనేటువంటి ఒక బీఆర్ఎస్ లీడర్కు తమ బిడ్డనిచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. తనకు 2 లక్షల అప్పు కావాలని ప్రశాంత్ రెడ్డి వద్దకు రాకేష్ గౌడ్ వెళ్ళగా, నీకు ఉన్న అప్పు అంతా నేను తీరుస్తా, నాకు నీ బిడ్డనిచ్చి పెళ్లి చేయాలి అని చెప్పడంతో రాకేష్ గౌడ్ అందుకు ఒప్పుకున్నారు. రాకేష్ గౌడ్ సవత్తలు ఇద్దరు కలిసి ఆ పెళ్లి చేసుకోకపోతే విషమిచ్చి చంపేస్తామని బెదిరించారు. ఈ నెల 8న స్థానికంగా ఉన్నటువంటి గుడిలో ప్రశాంత్ రెడ్డికి ఆ యువతికి బలవంతంగా పెళ్లి చేసి ప్రశాంత్ రెడ్డి ఇంటికి పంపించారు. ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో తన స్నేహితుల సహాయంతో తప్పించుకున్నటువంటి బాధిత యువతి శనివారం హైదరాబాద్లోని మహిళా కమిషన్ ఆశ్రయించింది. ఆదివారం రంగారెడ్డి జిల్లా కోర్టు వద్దకు చేరుకొని తనకు జరిగిన అన్యాయాన్ని మీడియాకు వివరించింది. తనకు మహిళా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరింది. ఇప్పటికే రాష్ట్ర డీజీపీ ఎస్పీకి ఫిర్యాదు చేశారని ఆ యువతి తరపు న్యాయవాది సతీష్ తెలిపారు. ప్రశాంత్ రెడ్డి నుంచి తప్పించుకునేందుకు సహకరించినటువంటి ఆ యువతి స్నేహితులపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించారని ఆయన చెప్పారంటూ చూస్తా ఉన్నాం. సో ఎంత దారుణం అండి. 45 ఏళ్ళ ఎవరైనా ప్రశాంత్ రెడ్డి అట, బీఆర్ఎస్ పార్టీ లీడర్ అట. ఆయనకు ఈ రాకేష్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కూతురు 18 ఏళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేశారట. ఎంత దారుణంగా ఉందో చూడండి. ఆమె బయటకు వచ్చి మహిళా కమిషన్ ఆశ్రయించింది. ఆ తర్వాత మీడియా ముందు చెప్పేసింది. సో ఇప్పుడు ఇది కేసు తీవ్రమై అటు ప్రశాంత్ రెడ్డి జైలు పోయే అవకాశం ఉంటుంది, ఆ తండ్రి కూడా జైలు పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది.